పార్టీ పెట్టి 2 సంవత్సరాలు ముఖానికి రంగులేసుకునేవాడు ఏం చేయగలుగుతాడన్నారు. అసలు అనుభవమే లేదు, రాజకీయాలకు పనికిరాడన్నారు. రాజకీయాలు చేయడం అంటే సినిమాలు తీసినంత ఈజీ కాదన్నారు. కానీ అలా అన్నోళ్ళ నోళ్లను మూయించేశాడు విజయ్. ఒకే దెబ్బతో 2 బలమైన రాజకీయ పార్టీలకు మరణ శాసనం రాశాడు. అసలు ఎవరి విజయ్? ఆయన రాజకీయ సినీ ప్రస్థానమేంటి? ఇప్పుడు చూద్దాం. విజయ్ జోసెఫ్. ఈయన పేరు చెబితే తమిళనాడు షేక్ అయిపోతోంది. ఆయనకున్న క్రేజ్ను దక్షిణాదిలో మరే హీరోతో పోల్చలేం. ఎందుకంటే ఆయనది ఓ కులానికో మతానికో లేక ప్రాంతానికో పరిమితమైన స్టార్డమ్ కాదు. అన్ని వర్గాలను అన్ని వయసుల వారిని విజయ్ ఆకట్టుకున్నారు. తన సినిమాలతో, తన నటనతో, తన డ్యాన్స్లు ఫైట్లతో సౌత్ ఇండియా టాప్ స్టార్గా ఎదిగారు విజయ్. జూన్ 22, 1974లో చెన్నైలో జన్మించారు ఈయన. ఆయన తండ్రి ఎస్సి చంద్రశేఖర్, సినిమా డైరెక్టర్. తల్లి శోభా చంద్రశేఖర్, గాయని. తండ్రి క్రిస్టియన్, తల్లి హిందూ. అయినా కానీ విజయ్ మాత్రం కుల మతాలకు అతీతంగా పెరిగారు. ఆయన స్కూల్లో చదువుకునే సమయంలో తండ్రి చంద్రశేఖర్ క్యాష్ కాలంలో తమిళ్ అని రాయించారు. తనది పలానా కులం అని ఇప్పటి వరకు విజయ్ చెప్పుకోలేదు. పేరులో జోసెఫ్ ఉన్నా తనది క్రైస్తవ మతం అని కానీ పలానా మతానికి తన మద్దతు అని కానీ ప్రకటించలేదు. 1999లో సంగీతతో వివాహం జరిగింది. విజయ్ సంగీత దంపతులకు కొడుకు కూతురు ఉన్నారు. విజయ్ మొత్తం 65కు పైగా చిత్రాల్లో నటించారు. 1992లో నాలయ్య తీర్పు అనే సినిమాతో తెరంగేట్రం చేశారు ఈయన. కానీ ఆయనకు పరాజయాలే ఎదురయ్యాయి. 4 ఏళ్ల ఒడిదుడుకుల తర్వాత 1996లో విడుదలైన పూవే ఉనక్కగా సినిమాతో తొలి విజయం అందుకున్నారు. కానీ ఆయనకు మాస్ ఇమేజ్ రావడానికి మరో 8 ఏళ్లు పట్టింది. 2004లో విడుదలైన గిల్లీ సినిమాతో మాస్ ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత తిరుపాచి, పోకిరి వంటి వరుస హిట్లతో తమిళనాడులో టాప్ హీరోగా ఎదిగారు విజయ్. తన మార్కెట్ను విస్తరించారు. తుపాకీ, కత్తి, మెర్సల్, సర్కార్, మాస్టర్, లియో అంటూ వరుస హిట్లు కొట్టడమే కాదు, ఈ సినిమాలతో అండర్ కరెంట్గా వివిధ పార్టీలపై సెటైర్లు వేస్తూ పొలిటికల్ లాంచ్ ప్యాడ్గాను ఉపయోగించుకున్నారు విజయ్. ఆయన తమిళనాడు, కేరళలో భారీ ఫ్యాన్ బేస్ను ఏర్పరచుకున్నారు. విజయ్ డ్యాన్స్లకు సెపరేట్ కల్ట్ ఉంది. ఆయన నటన అంటే తమిళ యువత పడిచేస్తారు. సినిమా ప్రమోషన్లే కాదు, ఎలాంటి స్టేజ్ ఎక్కినా ఫ్యాన్స్ కోసం ఏదైనా చేస్తారు. పాటలు పాడతారు, డ్యాన్స్లు వేస్తారు, పంచు డైలాగులు సైతం విసురుతారు. సినిమాలే కాదు, విజయ్లో మంచి ఫిలాంథ్రోపిస్ట్ కూడా ఉన్నారు. విజయ్ మక్కల్ ఇయక్కంతో ఫ్యాన్స్ వెల్ఫేర్ సంస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా అభిమానులకు ఉచిత భోజనం, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, వారి కుటుంబాల్లో చదువు కోసం ఆర్థిక సాయం అందిస్తూ వస్తున్నారు. ఇక స్టూడెంట్స్కు స్కాలర్షిప్స్, పబ్లిక్ పరీక్షల్లో టాప్ వచ్చిన వారికి క్యాష్ రివార్డులు ఇస్తూ వస్తున్నారు విజయ్. కోవిడ్తో పాటు తుఫాన్లు వచ్చినప్పుడు విజయ్ కోట్లాది రూపాయలు ప్రజల కోసం ఖర్చు చేశారు. అంతేకాదు తన పుట్టినరోజు నాడు ఫ్యాన్స్తో అన్నదానం, ఆర్థిక సాయాన్ని ఇప్పించారు విజయ్. ఈ కార్యక్రమాలు విజయ్ను మరో లెవెల్లో నిల్చోబెట్టాయి. ప్రజల్లో మాస్ పాపులారిటీతో పాటు బలమైన ఫ్యాన్ బేస్ వచ్చింది. ఇవన్నీ విజయ్ టీవీకే పార్టీ స్థాపనకు, ఎన్నికల్లో విజయానికి ఎంతో దోహదపడ్డాయి. అంతేకాదు గత ఎన్నికల్లో ఆయన సైకిల్ మీద ఓటు వేయడానికి వెళ్ళి తన సందేశాన్ని క్లియర్గా పాస్ చేశారు. 2024 ఫిబ్రవరిలో టీవీకే పార్టీ స్థాపించి తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. సరిగా ఎన్నికలకు 2 ఏళ్ల ముందు పార్టీ పెట్టడం ఒకెత్తైతే, ఎవరితో పొత్తు లేకుండా సింగిల్గా బరిలోకి దిగుతానని ప్రకటించడం మరో ఎత్తు. పార్టీ జెండా నుంచి మేనిఫెస్టో వరకు అంతా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు విజయ్. అందరికీ చదువు, అవినీతి రహిత పాలన, యూత్ ఎంపవర్మెంట్ థీమ్తో పార్టీని లాంచ్ చేసి సభలు, ప్రచారంలోనూ తనదైన మార్క్ వేశారు. అయితే కష్టాలు కూడా అంతే వెంటాడాయి. కరూర్ తొక్కిసలాట్తో పాటు భార్య సంగీతతో విభేదాలు విజయ్ను వెనక్కి లాగాయి. ఆమె విజయ్పై తీవ్ర ఆరోపణలు చేయడమే కాదు, కోర్టులో విడాకులు ఫైల్ చేయడం సంచలనం సృష్టించాయి. అటు ప్రత్యర్థులు హీరోయిన్ త్రిషతో లింక్ పెట్టడం కూడా షాకింగ్. కానీ కొన్ని రోజులకే త్రిష, విజయ్ కలిసి ఒకే కారులో వెళ్ళి ఓ పెళ్లికి అటెండ్ అయి క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఉన్న బంధంపై వచ్చిన ఆరోపణలన్నింటికీ ఓ క్లారిటీ వచ్చేసింది. ఇక ఫలితాల రోజు త్రిష పుట్టినరోజు కావడం, అదే రోజు వచ్చిన రిజల్ట్లో విజయం సాధించడంతో త్రిష విజయ్ ఇంటికి వెళ్ళి మరీ విష్ చేసి వచ్చింది. విజయ్ చాలా ఇంట్రోవర్ట్. ఏదైనా జరిగితే ముడుచుకుపోతాడు, బయట పార్టీలకు వెళ్ళాడు. తన లైఫ్ అంతా ప్రైవేట్గానే సాగింది. అయితే ఎప్పటికప్పుడు వచ్చిన వివాదాలు, ఇబ్బందులు పెట్టినా ఆయన చేసిన కార్యక్రమాలు, ఇన్నోవేటివ్ ప్రచారంతో అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టారు. ఇప్పుడు విజయ్ సీఎం అయ్యే ఛాన్స్ 100% ఉంది. పొత్త, మద్దత అనేది పక్కన పెడితే పోటీ చేసిన తొలి ఎన్నికల్లో విజయం సాధించడం తమిళనాడు రాజకీయ చరిత్రలోనే అద్భుత ఘట్టం.